నమస్కారం. కృత్యం తెలుగు పద్యం అనేటువంటి శీర్షికన ఇప్పుడు మరొక అందమైన తెలుగు పద్యాన్ని నేర్చుకున్నాం. ఈ పద్యాన్ని భట్టుమూర్తి రచించాడు. ఇది ఆయన రచించినటువంటి హరిశ్చంద్ర నలోపాఖ్యానంలోది. ఈ కావ్యం ద్వ్యర్థి కావ్యం, అంటే రెండు కథల్ని ఒకే కావ్యం ద్వారా అందించేటువంటి కావ్యం. ఇందులో హరిశ్చంద్ర కథ, నల కథ రెండు వర్ణించబడ్డాయి. హరిశ్చంద్ర కథలో హరిశ్చంద్రుడు, చంద్రమతి తమ బిడ్డతో వనాల పాలవుతారు. నలకథలో నరుడు దమయంతితో వనవాసం చేస్తూ ఉంటాడు. ఇక్కడ ఈ రాజదంపతులకు, అక్కడ ఆ రాజదంపతులకు వనాల్లో చాలా కష్టాలు ఎదురవుతాయి. వారికి ఎటువంటి కష్టం కలగకుండా అక్కడ ఉండేటువంటి ప్రకృతి వారిని ఎలా సేవిస్తుందో కవి చాలా అందంగా వర్ణించాడు. ముందుగా ఆ పద్యం తెలుసుకుందాం. ప్రత్యాయ వన వనస్పతులు నీలపు మెరుంగుల నింపు జగజంపు గొడుగులయ్యే, నవలత గలదతాంత లతాంతములు పౌర సీమంతులు చల్లు శేషలయ్యే, తరురాజ ఖగగూజితము వేత్రధర సమూహోరు సహోరు తివ్యూహమయ్యే, వదావిహిత వేణు జాతారవము వంశ గీతాది శుభవాజ్యరిత్యయ్యే, గంధవ కందళీ మంద కంపమాన మృదుల దళ కాంత కాంతార కదళి కాండ మండలములు అగ్రవలమాన మాననీయ బహు విజయ వైజయంతికా పంక్తులయ్యే. ఈ పద్యం యొక్క అర్థాన్ని కొద్దిగా తెలుసుకున్నాం. ప్రత్యాయ వన వనస్పతులు, దట్టమైన కొమ్మలు కలిగినటువంటి ఆ వృక్షాలు అంటే నీడతో విరాజిల్లుతున్నాయి. అవి నీలపు మెరుంగుల నింపు జగజంపు గొడుగులయ్యే, వాళ్ళకి అందమైనటువంటి గొడుగులుగా మారేట. ప్రత్యాయ వన వనస్పతులు నీలపు మెరుంగుల నింపు జగజంపు గొడుగులయ్యే, నవలత గల దతాంత లతాంతములు పౌర సీమంతులు చల్లు శేషలయ్యే. రాజదంపతులు నగర వీధుల్లో విహరించేటప్పుడు అక్కడ ఉండేటువంటి పురస్త్రీలు వారికి కొన్ని అక్షతలు వెదజల్లుతారు మెడల మీద ఉండి. ఇక్కడ ఆ సౌఖ్యం వాడికి వచ్చిందిరా. లతల నుంచి ఊడిపడినటువంటి పుష్పాలు పురస్త్రీలు చల్లినటువంటి ఆ అక్షతల్లాగా శేషల్లాగా ఉన్నాయట. ఇక తరురాజ ఖగగూజితము వేత్రధర సమూహోరు సహోరు తివ్యూహమయ్యే, అక్కడ చెట్ల వద్ద ఉండేటువంటి పక్షులు అందంగా అవ్యక్త రమణీయంగా కూస్తున్నాయి. అవి ఎలా ఉన్నాయంటే, వేత్రధరులు అంటే అక్కడ ఉండేటువంటి ద్వారపాలకులు లేకపోతే రక్షకభటులు, వాళ్ళు పలికేటువంటి ఒక ప్రశంసా వాక్యాలుగా ఉన్నాయట. తరురాజ ఖగగూజితము వేత్రధర సమూహోరు సహోరు తివ్యూహమయ్యే. ఇక వాతాభిహిత వేణు జాతారవము వంశగీతాది శుభవాజ్యరిత్యయ్యే, అక్కడ గాలి వీస్తుంది. ఆ గాలి వెదురు వనాల్లోంచి వీస్తుంది. ఆ వెదురు వనాలు ఎండగండి వాన తడవడం చేత అడవి కాబట్టి అవి చిల్లులు పడ్డాయి. ఆ చిల్లులు పడి ప్రతి వెదురు వేణుగా మారింది. ఆ వెదురు వనాల నుంచి వచ్చేటువంటి గాలి వేణుగానంగా మారి వారి యొక్క వంశ గీతాన్ని పాడుతోందన్నట్టుగా ఉందట. వతాభిహిత వంశ జాతారవము వతాభిహిత వేణు జాతారవము వంశగీతాది శుభవాజ్యరిత్యయ్యే, గంధవ కందళీక మంద కంపమాన మృదుల దళకాండ కాంతార కదళికాండము, అక్కడ ఉండేటువంటి
గాలి చేత కదల్చబడినటువంటి ఆ వృక్షముల యొక్క అంటే కదడి వృక్షముల యొక్క శోభన ఎలా ఉన్నాయంటే అగ్రబలమాన మననీయ బహువిజయ వైజయంతిక పంక్తులయ్యి అవి వారి యొక్క విజయాన్ని సూచించేటువంటి జెండాలుగా ఉన్నాయట. ఈ విధంగా అక్కడ పురప్రజలు లేదు కాబట్టి ఆ పురప్రజలు చేయవలసినటువంటి ఆ ఉపచారాలు ఆ ప్రకృతి చేస్తుంది. ఆ ప్రకృతి చేసేటువంటి ఉపచారాన్ని చాలా చక్కగా కవి వర్ణించాడు. ఇది చాలా అద్భుతమైన పద్యాల్లో ఒకటి. మళ్ళీ పద్యం వినండి. ప్రత్యాయ వనస్పతులు నీలపు మెరుంగుల నింపు జగజింపు గొడుగులయ్యే నవలత గలదతాంతలతాంతములు పౌరసీమంతునులు చల్లు శెసలయ్యే తరురాజ ఖగకూజితము వ్యత్రధర సమూహోరు సహోరు తివ్యూహమయ్యే వాతాభిహిత వేణుజాతారవము వంశగీతాది శుభవాద్యరీతి అయ్యే గంధవ కందళి మంద కంపమాన మృదుల దళకాండ కాంతార కదళికాండ మండలములు అగ్రబలమాన మననీయ బహు విజయ వైజయంతిక పంక్తులయ్యే. ఇక్కడ ప్రకృతిలో మానవీకరణ చాలా అద్భుతంగా వర్ణించబడింది. ఇది భట్టుమూర్తి యొక్క ప్రతిభకి ఒక ఉదాహరణ. ఇటువంటి అద్భుతమైన పద్యాలని మనం చదివి ఆకలింపు చేసుకుని తరువాతి తరానికి అందజేయాలని కోరుతూ నమస్కారం.